నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏం రుచి స్టార్ట్ చేయాలంటే రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం రావు గారు. ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుంది, సీజన్ లేకపోతే వెదర్ కి తగ్గట్టుగాను. సో చైనీస్ రెసిపీ చేద్దాం అన్నమాట. రెసిపీ అక్కడ దాకా కాకుండా మనం ఇక్కడే చేస్తాం. చైనీస్ రెసిపీలో ఏమంట? షెజ్వాన్ మటన్ ఫింగర్. షెజ్వాన్ మటన్ ఫింగర్స్. అబ్బా, పిల్లలకి స్టార్టర్స్. పెద్దవాళ్ళకి షెజ్వాన్ అనేది కొంచెం స్పైసెస్ ఎక్కువ ఉంటాయి, కొంచెం ఎక్కువ తగ్గులు చేసేసుకుంటే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి సరిపోయేలాగా వచ్చేస్తాయి కదా. షెజ్వాన్ మటన్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. షెజ్వాన్ మటన్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/2 కిలో, ఎండుమిరపకాయలు 6, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, పంచదార కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, కోడిగుడ్లు 2, టమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాగారు రెడీ. సో మనం ఫస్ట్ నూనె అంటే ఫస్ట్ వెల్లుల్లి, ఉల్లిపాయలు కొంచెం టమాటో పేస్ట్ వేసుకొని, అది పండుమిరపకాయల పేస్ట్. ఎండుమిరపకాయలని ఉడికించేసుకుని దాని తర్వాత పేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎండుమిరపకాయలు పేస్ట్. సో మన కారం వచ్చేది దీనిలో వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం పంచదార. కారం లైట్ గా కొంచెం స్వీట్ కావాలి ఉండాలి. కొంచెం ఉప్పు, వెనిగర్ కొంచెం నీళ్ళు పోసుకుందాం. చూసారా, కొంచెం చల్. ఇవి పిండి ఏంటి? ఇక్కడ 2 రకాల పిండిలు పెట్టారు. అంటే ఒకటి కార్న్ ఫ్లోర్, ఒకటి మైదా అన్నమాట. ఇప్పుడు మన ఫింగర్స్ చేయాలి. దానికి ఫుల్గా ఆయిల్ వేసి మనం డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఆయిల్ వేసుకొని లైట్ గా మనం ఫింగర్స్ సాస్ రెడీ అన్నమాట. ఇప్పుడు ఇది సైడ్లో పెట్టుకోండి. స్లో చేసుకొని నూనె వేసుకుందాం. ఇంత చాలా అన్నమాట. సో మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ కీమా, మటన్ కీమా అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, లైట్గా కొంచెం మనకు కొంచెం కారం కావాలి. రెడ్ చిల్లీ పేస్ట్ అన్నమాట. కోడిగుడ్డు కూడా మీకు 1 కూడా కాదు, హాఫ్ వేసుకుంటే చాలు. కోడిగుడ్డు దేనికంటే మనం జస్ట్ బైండింగ్ ఏజెంట్. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం. మీకు మటన్ కీమా కూడా బాగా సాఫ్ట్ గా ఉంటే ఫింగర్స్ బాగా వస్తాయి అన్నమాట మీకు. అయితే అది మనం పీసెస్ చేయడం ఇంకా బాగా సన్న పీసెస్ చేపించుకోవాలి. ఇప్పుడు కొంచెం కార్న్ ఫ్లవర్ వేసుకుందాం. మొక్కజొన్న పిండి, కొంచెం మైదా,
ఇది కలుపుకుందాం బాగా. కావాలంటే మీరు ఇంకా స్మూత్గా కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు. కీమా మనం ఆల్రెడీ కీమా చేయిస్తాము, చేయించేటప్పుడు ఇంకా సాఫ్ట్గా లేకపోతే మాత్రం మనం మిక్సీ పట్టేయచ్చు. ఇప్పుడు ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మీకు సాఫ్ట్గా ఫింగర్స్ రావాలి. మీకు పలుకుగా ఉంటే అది మీకు ఫింగర్స్ రాదు అనమాట. సో బెటర్ మనం పేస్ట్ చేసేసుకుందాం, ఎందుకంటే పలుకుగా ఉంటే రాకపోవచ్చు అని చెప్తున్నారు, రిస్క్ ఎందుకు తీసుకోవడం. సో ఇలా అన్ని కలిపేసుకున్నాక కూడా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. అప్పుడు మిక్సీ పట్టేసుకుంటే ఆ పేస్ట్ వల్ల ఫింగర్స్ రావడం ఇంకా సులువు అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం నూనె చేతికి అంటుకోకుండా కీమా ఇది సిమ్లోనే కాల్చుకోవాలి. అవును, స్లోలో మీకు త్వరగా ఉడికిపోతుంది. కావాలంటే ఇవి మనం ఇప్పుడు ఇలా మీరు పాన్ ఫ్రై చేస్తున్నారు కదా, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో డైట్ చేసేవాళ్ళు అంటే మనలా ఇలా చేసుకుందాము, ఎలా ఉన్నా పర్వాలేదు మనకి గట్టిగా తినాలనుకుంటే డీప్ ఫ్రై చేసేసుకో. ఇది మీకు బాగుంటుంది అనమాట, సాఫ్ట్గా ఉంటుంది. ప్లస్ ఫింగర్స్ కొంచెం ఇది చేయడానికి కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ కావాలి, లేకపోతే ఇంకా కొంచెం గట్టిగా ఇదంటే సాఫ్ట్గా దిగిపోతుంది. ఇప్పుడు మీకు దీంట్లో ఇంకా ఎక్కువ ఫ్లవర్ వేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్లు వేస్తే మీకు అది గట్టిగా ఉంటుంది అనమాట. సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. సో ఇది ఇప్పుడు మనకి రెండు పక్కలు తిప్పేసుకున్నాం, కాల్చుకోవాలి, బాగా క్రిస్పీగా వస్తాయి. కాసేపు వేగేదాకా వెయిట్ చేద్దాం. రెడీ అనమాట. ఇది ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు సాస్ కొంచెం సోయా సాస్, కొంచెం ఉల్లికాడలు సాస్లోకి ఇవి షిఫ్ట్ చేసుకుంటాము. తినేటప్పుడు మనం వేసుకుంటే సరిపోతుందేమో కదా, ముందే వేసి పెట్టుకుంటే మళ్ళీ ఫింగర్స్ నానిపోయినట్టు అయిపోదా? ఇదా అంటే ఫింగర్స్ మామూలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా, ఇప్పుడు మనం తినేటప్పుడు వేసుకుంటే ఆ సాస్ లోని కొంచెం సాస్ టచ్ అవుతున్నట్టుంది, క్రిస్పీనెస్ ఉంటుంది. ఒకవేళ ముందే వేసి పెట్టేసుకుంటే మళ్ళీ నానిపోయి ఆ క్రిస్పీనెస్ తగ్గిపోతుంది. కరెక్టే, కానీ కొందరికి మీకు క్రిస్పీ ఇష్టం, నాకు కొంచెం సాఫ్ట్, మీ ఇష్టం అనమాట. ఫింగర్స్ అంటే మీకు ప్రెసెంటేషన్ లో ఇప్పుడు మనం ప్లేట్లో వేసి కూడా పైన సాస్ వేసి, కానీ ఇది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి లైట్ గా టాస్ చేస్తే ఇంకా బాగుంటుంది అదనమాట. ఓకే, సో ఎందుకు అడిగానంటే అలాగా ఎక్కువ శాతం మీరు చూసారంటే పిల్లలు కొంచెం క్రిస్పీగా సాస్ తోటి అలా పెట్టుకొని తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. కొందరు ఇప్పుడు మీరు అన్నట్టు సాఫ్ట్ గా తినే వాళ్ళు ఉండొచ్చు, కానీ సో పిల్లలకి ఎక్కువ ఆలోచించడం ఎలా వాళ్ళకి అవసరం అవుతుంది అన్న దాంతో అలా అడిగాను అన్నమాట. సో ఇది స్లోలో పెట్టుకుని స్లోలో పెట్టి వేడిగా ఉంది. సాస్ తీసి ఇక్కడ వేసుకుందాం. ఇది ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక్కొక్క పీస్ లైట్గా కొంచెం మళ్ళీ పైన ఇప్పుడు దీనిపైన ఉల్లికాడలు. సో షెజ్వాన్ మటన్ ఫింగర్స్. థ్యాంక్ యూ. షెజ్వాన్ మటన్ ఫింగర్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. షెజ్వాన్ మటన్ ఫింగర్స్ తయారీ విధానం. ముందుగా ఎండుమిరపకాయలు ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండుమిర్చి పేస్ట్, పంచదార, ఉప్పు, వెనిగర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్, ఉల్లికాడలు వేసి బాగా కలుపుకోవాలి. దీంతో షెజ్వాన్ సాస్ రెడీ అవుతుంది. ఒక బౌల్లో కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఎండుమిర్చి పేస్ట్, కోడిగుడ్లు, కార్న్ఫ్లోర్, మైదా వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఫింగర్స్లా చుట్టుకొని ప్యాన్లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి ఫింగర్స్ ఉంచి పైనుంచి షెజ్వాన్ సాస్ వేసి సర్వ్ చేసుకుంటే షెజ్వాన్ మటన్ ఫింగర్స్ రెడీ. షెజ్వాన్ మటన్ ఫింగర్. హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. మీరు సాస్ కూడా కొంచెం కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనా? ఓ ఎస్. మొత్తం మెత్తగా ఉంటే ఏదో తింటాము ఓకే అలా, కానీ మనకి సరే కాస్త కరకరలాడుతూ కొంచెం మెత్తగా ఉండేటప్పుడు తినేటప్పుడు ఆ ఫీల్ వేరు ఉంటుంది. నాకైతే అలాగే వచ్చింది. క్రిస్పీగా ఉందో పక్క, సాఫ్ట్గా ఉంది, లోపల నుంచి జ్యూసీగా. ఉల్లిపాయలు కానీ అవి బాగున్నాయి. సాస్ కూడా మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలంటే చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఉంది. నోటి తింటున్నప్పుడు కమ్మగా ఉంది, కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సమంగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఫింగర్స్ కూడా అంటే కొంచెం క్రిస్పీగా ఉంటూ సాఫ్ట్గా చాలా బాగుంది. ఇలాగే యాజ్ ఇట్ ఈస్ కుదిరితే మాత్రం మన ఇంట్లో సూపరే. సో ట్రై చేసేయండి మీరు కూడా. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. శనగపిండి, పసుపు, పెరుగు ఈ మూడింటిని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖము, మెడ, చేతులకి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి పట్టినటువంటి ట్యాన్ అంతా కూడా శుభ్రంగా పోవడమే కాకుండా చర్మం బాగా క్లీనప్ అవుతుంది. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట. హలో అండి. హాయ్ భావన గారు. హాయ్, మీ పేరు? శాలిని అండి. శాలిని గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను బాగ్లింగంపల్లి నుంచి వచ్చానండి. ఓకే, సో అప్పుడు ఇలా నవ్వుతూ ఉంటారు అవునా, లేకపోతే నన్ను చూడగానే వచ్చింది ఆనందం? అది కూడా కొంచెం. ఎప్పుడైతే ఇట్లనే ఉంటాను అనమాట, ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. రెడీగా ఉన్నారా మీ చేతి వంట? ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు? గోంగూర ఎగ్ బిర్యానీ. గోంగూర ఎగ్ బిర్యానీ పుల్లగా చూసేద్దాం. మరి గోంగూర ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? గోంగూర ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన కోడిగుడ్లు 3, బాస్మతి బియ్యం 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. ముందుగా కొద్దిగా నూనె వేసుకుందాం. గరం మసాలా అంటే ఇలాచి, ఇవన్నీ ఇలాచి, లవంగ, సాచీల ఇవి వేసుకుందాం. వేసేయండి. అలాగే బిర్యానీ ఆకు, అది కొంచెం వేగాక ఆనియన్ వేసుకుందాం. ఉల్లిపాయలు. హౌస్ వైఫా మీరు? అవునండి, నాకు 2.5 years బాబు ఉన్నారు. అంతకుముందు ఏమైనా చేసేవారా? అంతకుముందు బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశాను అనమాట. జాబ్ చేశారు? ఏం చేశారు? బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్లో చేశాను. రిసెప్షనిస్ట్ కమ్ అకౌంటెంట్గా చేశాను. ఓకే, మరి పెళ్ళైన తర్వాత ఇంకా బాబు చేశాను. బాబు డెలివరీ అయినాక స్టాప్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు టైం సరిపోతుంది బాబుతోటే? అంతేగా. బాబు ఎక్కువ నాకన్నా వాళ్ళ ఇంట్లో పెద్ద డాడీ, వాళ్ళ మదర్, పెద్దమ్మ వాళ్ళతోటి ఉంటారు అనమాట. పెద్ద నాన్న పెద్దమ్మతో ఉంటారు ఎక్కువగా. మీ వారు అన్నయ్య వాళ్ళతో? ఓకే, ఉల్లిపాయలు వేస్తారా? వేసేయండి. సో ఇది బాస్మతి రైసా? అవునండి, బాస్మతి రైస్ ఉడికించేసుకున్నారు. ఉడికించేసుకొని పెట్టుకున్నాం ఆల్రెడీ. బాస్మతి రైస్ లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు, నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. సరే, ఇప్పుడు దాంట్లో ఏమేమి వేసి ఉడికించారు అన్నంలో? దాంట్లోన కొద్దిగా సాల్ట్, ఉప్పు వేసాను, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇది పచ్చిమిర్చి, మసాలా దినుసులు, ఉప్పు అన్నీ వేసి అన్నం ఉడికించుకున్నాం. పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడే వేసేసుకోవచ్చు. పుదీనా
వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. ఇంట్లో వంటలు బాగా చేస్తూ ఉంటారా మీరు? కొంచెం పసుపు, కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటాం. సాల్ట్, ఉప్పు. పసుపు కారం సమానంగానే వేసినట్టు అనిపించింది. దీంట్లో ఇప్పుడే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను అనమాట. లాస్ట్కి గార్నిష్కి కూడా వేసుకోవచ్చు. గోంగూర ఆల్రెడీ మనము పేస్ట్ చేసుకొని ఉడికించుకున్నారా? వాటర్లో వేసి కొంచెం ఉడికించినాక మిక్సీకి పట్టుకున్నాను. నీళ్ళు వేయాలా? అవసరం అసలేదు. ఇది ఇంకా ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లోకి ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉడికించి ఘాట్లు పెట్టిన కోడిగుడ్లు. ఆల్రెడీ మనం రైస్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి వేసేసుకొని కొంచెం ఒక 2 minutes అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. రైస్ వేసేసుకుంటున్నారు. సో మొత్తం అంతా ఇలా కలిసిపోవాలి. ఓకే, మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. తీసేద్దాం మరి. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటాం. ఇప్పుడు వేడి గోంగూర ఎగ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ. గోంగూర ఎగ్ బిర్యానీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? గోంగూర ఎగ్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా గోంగూర ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బాస్మతి బియ్యంలో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్, ఉడికించిన కోడిగుడ్లు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర ఎగ్ బిర్యానీ రెడీ. గోంగూర ఎగ్ బిర్యానీ. బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నది. అంటే గోంగూర డామినేషన్ ఉన్నది కానీ ధనియాల పౌడర్ డామినేషన్ ఎక్కువ ఉన్నది. ధనియాల పౌడర్ మీరు కొంచెం ఎక్కువ వాడి ఉన్నారు. టేస్ట్ బాగుంది. సో గోంగూర ఫ్లేవర్ కూడా ఉన్నది కానీ ధనియాల ఫ్లేవర్ కొంచెం ఈక్వల్గా ఉన్నది. దానివల్ల మనం ధనియాల పొడి రైస్ తింటాం కదా, ఆ టేస్ట్ కొంచెం మొత్తానికి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాలి పగుళ్ళు తగ్గించుకోవడానికి చాలా రకాల చిట్కాలు ప్రయత్నిస్తూ ఉంటాం కదా, ఇది కూడా ట్రై చేయండి. బాగా పండిన బొప్పాయి కొద్దిగా తీసుకుని గుజ్జులాగా చేసుకుని దీన్ని పగుళ్ళ మీద అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే కాలి పగుళ్ళు చాలా వరకు తగ్గడమే కాకుండా పాదాల దగ్గర ఉన్నటువంటి చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. నెక్స్ట్ వంట ఏం చేస్తారు? క్యాబేజ్ ఎండు రొయ్యలు. క్యాబేజ్ ఎండు రొయ్యలు. ఓకే, క్యాబేజ్ ఎండు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. క్యాబేజ్ ఎండు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఎండు రొయ్యలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దాం. కొంచెం కడాయి వేడెక్కాక కొద్దిగా ఆయిల్, నూనె,
జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి దాంట్లో. ఎండుమిర్చి అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఏంటది ఎల్లుల్లిపాయ కొద్దిగా దీంట్లో వాటర్ నీళ్ళు వేయాలా? నీళ్ళే. ఎండు రొయ్యలు నీళ్ళల్లోంచి తీసి ఇందులో వేసేసుకోవాలి. అది బాగా ఫ్రై కాగానే దీంట్లోకి కొంచెం చిక్కడి పసుపు, ఆనియన్ వేసేసుకున్నాం, ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉప్పు పచ్చిమిరపకాయ, కొద్దిగా కారం. స్పైసీ కావాలనుకుంటే స్పైసీగా కూడా వేసుకోవచ్చు, ఎక్కువ అయినా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసాము. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు ఇది కొంచెం ఇట్లా మూత పెట్టుకొని మగ్గనిచ్చుదాం. ఓకే, మరి కాసేపు మూత పెడదాము. ఓకే, అయితే కాసేపు మగ్గనిద్దాము. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కూరగాయల్ని అల్యూమినియం ఫాయిల్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. చిట్కా చూసారు కదా, చూద్దామా? ఓకే, అయితే ఇది కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాతకి క్యాబేజ్ వేసుకుందాం. క్యాబేజ్ వేసుకొని బాగా కలుపుకుందాం. నీళ్ళు అవసరం ఉంటాయి. ఇది ఫ్రై కదండి, వాటర్ అవసరం లేదు. సో క్యాబేజ్ పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గాల. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం, ఒక కొత్తిమీర తప్ప. అది గార్నిష్ కోసం. సో మూత పెట్టేద్దామా మరి? ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? ఓకే. ఇది అన్నంలోకి బాగుంటుందంటారా, లేదా చపాతీలోకి కూడా బాగుంటుంది. దీని కాంబినేషన్ రైస్ లో తింటే, పచ్చి పులుసు చేసుకొని తింటే, పచ్చి పులుసుతో ఇది కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. క్యాబేజ్ కాంబినేషన్ బాగుంటుంది కదా పచ్చి పులుసుతో రైస్ లోకి. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? అమ్మ దగ్గర, అత్తగారి దగ్గర? అత్తయ్య గారు నేర్పించారు. ఓకే, నాకు బిఫోర్ మ్యారేజ్ వంటలు రావన్నమాట. పెళ్ళి అయిన తర్వాతకి అత్తయ్య దగ్గర నేర్చుకున్నారు. ఇంకా సో ఇది అయిపోయింది. స్టవ్ కొత్తిమీర తోటి కొంచెం గార్నిష్ చేసుకున్నాం. క్యాబేజ్ ఎండు రొయ్యలు తయారయ్యింది. రెడీ, థ్యాంక్ యూ. క్యాబేజ్ ఎండు రొయ్యలు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? క్యాబేజ్ ఎండు రొయ్యలు తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ఎండు రొయ్యలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాబేజ్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ ఎండు రొయ్యలు రెడీ. క్యాబేజ్ ఎండు రొయ్యలు. రావు గారు, తాలింపు అంతా చాలా మీరు అడిగినట్టే మిరపకాయలు బాగా అలా ఉండాలి కదా, మీకు రంగు మారి బాగుంది. కొంచెం చిరుచేదు ఉన్నది, కొంచెం ఏదో ఎక్కువ వేయించే, అదర్వైజ్ చాలా బాగుంది అన్నమాట. ఏదో ఉల్లిపాయలు ఎక్కువ వేగడం వల్ల కొంచెం చిరుచేదు వచ్చినట్టున్నాయి. అదర్వైజ్ అంతా కలిసిపోయి బాగుంది. అన్నంతో అంటే చిరుచేదు కలిసిపోతుంది, అన్నంలో తీపి ఉంటుంది కాబట్టి అదన్నమాట బాగుంది.
ఓకే, హ్యాపీ కదా? సో మీకు సన్ ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి సన్ ఫ్లేమ్ నాన్ స్టిక్ ఇండక్షన్ కుక్వేర్ సెట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెసరట్టు కరకరలాడుతూ రావాలి అంటే ఇలా ట్రై చేయండి. పెసలు నానబెట్టుకునేటప్పుడు అందులో గుప్పెడు బియ్యం కూడా నానబెట్టుకుని దీంతో పిండి చేసుకుని పెసరట్టు వేసుకున్నట్లయితే పెసరట్టు క్రిస్పీగానే కాకుండా టేస్టీగా కూడా వస్తుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో చికెన్ మంచావ్ సూప్. చికెన్ మంచావ్ సూప్. ఓ, డిఫరెంట్గా ఉంది. అంటే స్పైసీ అలా ఏమైనా ఉంటుందా? అదే బాగుంటుంది. ఇది స్పైసీ అంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఈ సూప్ చాలా ఇండియన్స్ చాలా లైక్ చేస్తారు, ఎందుకంటే మన స్టైల్లో ఉంటుంది. అవునా? అల్లం వెల్లుల్లిపాయలు మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు చాలా అవసరం కూడా. Yes. అసలే రొంపలతోటి దగ్గులతోటి ఉంటున్నాము. Definitely. సో బెటర్, మంచి ఆప్షన్ అనమాట. సో చికెన్ మ్యాంచో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చికెన్ మ్యాంచో సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, మష్రూమ్స్ కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన క్యాబేజ్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం చిన్న ముక్క, చికెన్ స్టాక్ తగినంత, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, సూప్ 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 మీకు లంచ్కి సూప్. ఎస్. మంచావ్. ఫస్ట్ నూనె, ఇది ఆలివ్ నూనె, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి. ఇది చాలా ఇంపార్టెంట్. Yes. వెల్లుల్లి, అల్లం ముక్కలు. చైనీస్లో వెల్లుల్లి అన్ని దాంట్లో వస్తాయి అన్నమాట. అల్లం, క్యాబేజ్ సన్నగా తరిగి. ఎంత సన్నగా తరిగారండి, ఏదో చీజ్ లాగా ఉంది అది చూడ్డానికి. బీన్స్, క్యారెట్, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడ్డానికి. క్యాప్సికమ్, పచ్చిమిర్చి, మీకు ఎంత ఘాటు కావాలంత. అన్నీ సన్నగానే ఉన్నాయి, సూప్ కదా. ఇది మష్రూమ్. ఇన్ని వేసుకొని సూప్ తాగితే కడుపు ఫుల్ అవ్వక ఇంకేమవుతుంది రావు గారు? ఇది చాలా హెల్దీ సూప్, ఇండియన్స్ చాలా ఎక్కువ లైక్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇది చికెన్ స్టాక్, ఉడికిచ్చిన నీరు. ఇప్పుడు ఇది ఒక మరుగు రావాలి. అవును. ఇప్పుడు దీంట్లో సాల్ట్, పెప్పరు, వెనిగర్, మిరియాల పొడి, ఉప్పు, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఇది వెనిగర్, ఇది కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. కొంచెం ఉల్లికాడలు కూడా. ఇప్పుడు లాస్ట్గా చికెన్. ఉడికించిన చికెన్ నీళ్లు మనం వేసాము. ఇప్పుడు ఉడికించిన చికెన్ అందులో వేసేసాం, దాన్ని దీన్ని కలిపేసాం. ఇప్పుడు అదంతా ఒక మరుగు రావాలి. మరుగుతుంది. ఇప్పుడు లాస్ట్గా సోయా సాస్. ఫుల్ మీల్ అంతే. అబ్బా, జనరల్గా తెలుగింటి ఆడపడుచులు చేస్తాం ఈ పని. షఫ్ కూడా చేస్తున్నారు, తప్పు లేదు అయితే మనం చేయడంలోని. తప్పే లేదు. జనరల్గా అంత సరిపోయినా కూడా ఇంకా ఏదో మిగిలిపోయింది అన్నట్టు పెరుగును కూడా జాగ్రత్తగా నీళ్ళతో వేసి కొంచెం వరకు తీసుకుంటుంటాం. అది ఇంట్లో ఆడవాళ్ళకు ఉండే ఎక్కువ అలవాటు. సో ఇది మరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తామంటే ఈ బౌల్లో కొంచెం ఈ కార్న్ఫ్లవర్, కొంచెం నీళ్ళు వేయాలి చిక్కదనం కోసం. ఎస్. కొంచెం కార్న్ఫ్లవర్,
మీకు కార్న్ఫ్లవర్ వేస్తే ఆ గ్లేజ్ వస్తుంది అనమాట, షైనింగ్ ప్లస్ సూప్ కూడా కొంచెం థిక్ వస్తుంది అనమాట. చూడండి చూడండి ఆ గ్లేజ్ వచ్చిందా, ఆ షైనింగ్ అదనమాట. కొంచెం దగ్గరికి అవ్వాలి ఇప్పుడు ఇది. లేదు అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి మంచి Smell తెలుస్తుంది. స్మెల్ వస్తుంది. పెప్పర్ కానీ ఆ వినిగరు అన్నమాట. ఇంకా కొంచెం మనం కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు. సో రెడీ అన్నమాట సూప్. ఇప్పుడు ఈ సూప్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. సో మంచిగా సూప్ పెట్టి ఏంటంటే ఫ్రైడ్ నూడిల్స్ యూస్ చేస్తారు. సో ఇక్కడ మనం రాగి నూడిల్స్ యూస్ చేస్తాం హెల్దీ. అనమాట. సో నూడిల్స్ కొంచెం ఓ ఫస్ట్ వేసేసుకోవాలా? టైట్గా మీకు పైన కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సూప్ వస్తుంది నాని కొంచెం మంచిగా బాగుంటుంది అనమాట. సో ఇది క్రిస్పీ నూడిల్స్ అనమాట, రాగి నూడిల్స్. బట్ ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేసేయండి. అంతే. సో సూప్ చూడండి ఏవైనా సూప్స్ లో ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉండేవి, నూడిల్స్ అయినా కావచ్చు, బ్రెడ్ క్రమ్స్ అవి కూడా కదా. అది టమాటో సూప్ కి వేస్తారు. అంటే ఏమో కొన్ని పిల్లలు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు నార్మల్ ఈ సూప్ అనేసి మధ్య మధ్యలో అవి కొంచెం క్రంచిగా కరకరలాడుతూ తగులుతూ ఉంటే టేస్ట్ పరంగా బాగుంటుంది. మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలు ఎలాగోలాగా తినాలి, పెద్దవాళ్ళు తినేస్తాం తెలుసు కాబట్టి అని పిల్లల చేత తినిపించడానికి ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దు అని అనుకుంటే మనకు ఆప్షనల్ కాబట్టి మానేయచ్చు. సో ఇప్పుడు ఉల్లికాయలు, కొత్తిమీర. సో చికెన్ మంచో సూప్ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ మంచో సూప్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ మంచో సూప్ తయారీ విధానం: ముందుగా చికెన్ ఉడికించి ఉంచాలి. రాగి నూడిల్స్ ఉడికించి నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన క్యాబేజ్, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మష్రూమ్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ స్టాక్, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, కొత్తిమీర, ఉల్లికాడలు, ఉడికించిన చికెన్, సోయా సాస్ వేసి మరగనివ్వాలి. తర్వాత కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి వేయించిన నూడిల్స్ వేసి సూప్ మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మంచో సూప్ రెడీ. చికెన్ మంచో సూప్. ఎస్, డిన్నర్ రెడీ, లంచ్ కూడా. ఈ ఉల్లికాడలు ఇవన్నీ ఉండడం మధ్యలో నోటికి తగులుతూ ఉన్నాయి. సూప్ ఏమో సరళమైన వెళ్ళిపోయింది. సో చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. పిల్లలకి అయితే కూడా హ్యాపీగా తాగేస్తారు. సో పిల్లలకి కొంచెం ఘాటు తగ్గించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, హ్యాపీగా తాగేస్తారు. పెద్దవాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడున్న వెదర్కి చాలా అవసరం. సో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్నం వండేటప్పుడు అందులో ఒక బిర్యానీ ఆకు వేసి వండేసుకొని ఆ తర్వాత ఆకు తీసేసుకున్నట్లయితే అన్నం చక్కటి ఫ్లేవర్తో ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. షెజ్వాన్ మటన్ ఫింగర్స్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్ కీమా. మటన్ కీమాలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్. సో ప్రోటీన్ అంటే మనకి మాంసకృతులతో పాటు అధికంగా ఉంటుంది చెడు కొవ్వు పదార్థం. సో వీటిని మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అంటాము. అంతేకాకుండా మనకి ఐరన్ కానివ్వండి, జింక్, సిలీనియం లాంటి విటమిన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ మటన్లో మనకి ఎక్కువగా చెడు కొవ్వు పదార్థం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా 70 నుంచి 100 గ్రాముల వరకు తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే మనకి రక్త కణాల్లో కొవ్వు అనేది పేరుకుంటుంది. కోడిగుడ్డు. సో కోడిగుడ్డులో కూడా మనకి ఎక్కువగా దీన్ని కంప్లీట్ ప్రోటీన్ అని అంటాము. సో వీటిలో మనకి అమైనో యాసిడ్స్ అంటే మంచి
ప్యూర్ ప్రోటీన్ అనమాట. దీంట్లో మాంసకృతులు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మాంసకృతులతో పాటు మనకి దీంట్లో కొలెస్ట్రాల్ అనేది కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్తో పాటు మనకి జింక్ కానివ్వండి, ఐరన్, సెలీనియం ఇలాంటి వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి కోడిగుడ్డులో ఉన్న పచ్చ సొన్నలోనే మనకి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. సో ఎవరైతే కోడిగుడ్లు అనేది రోజు తీసుకుంటారో, అంటే ఒకటి కంటే ఎక్కువగా తీసుకునేవారు ఉంటారో, సో మనం ఎప్పుడైనా ఒక కోడిగుడ్డే మొత్తం తినాలి, మిగతా కోడిగుడ్లో ఓన్లీ మనకి తెల్లది అనేది తీసుకుంటూ ఉండాలి. టొమాటో పేస్ట్. సో టొమాటో పేస్ట్లో మనకి ఎక్కువగా ఉంటుంది లైకోపీన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్. సో ఈ లైకోపీన్తో పాటు మనకి ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది. సో మన శరీరంలో ఎప్పుడైనా వాపు కానివ్వండి, నొప్పి అనేది రానియకుండా చూసుకుంటుంది. అంతేకాకుండా టొమాటోలో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. సో వైటమిన్ సితో పాటు మనకి దీంట్లో అంటే క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. సో క్యాన్సర్తో పోరాడే శక్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో మనకి మైదా ఇంకా కార్న్ఫ్లోర్ రెండు యాడ్ చేసుకున్నాం. సో మైదాలో కూడా మనకి ఓన్లీ పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో పోషక విలువలు అనేది అసలు ఉండవు. సో దీంట్లో మనకి కార్న్ఫ్లోర్లో చూసుకుంటే కనుక కార్న్ఫ్లోర్లో మనకి పిండి పదార్థాలతో పాటు మనకి ఫైబర్ అంటే పీచు పదార్థం అనేది కూడా అధికంగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ రెసిపీ అనేది రెగ్యులర్గా తీసుకోకుండా ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. గోంగూర ఎగ్ బిర్యానీ. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోంగూర. సో గోంగూరలో మనకి ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో ఐరన్, మెగ్నీషియం, సెలీనియం ఇలాంటి విటమిన్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కాకుండా మనకి దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ అనేది ఉంటుంది. సో తక్కువ క్యాలరీస్తో పాటు మనకి పొటాషియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో గోంగూర మధుమేహానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో కొవ్వు సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు. సో ఇందాక చెప్పుకున్నట్లుగానే మనకి కోడిగుడ్డులు అనేది ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ డి, వైటమిన్ ఐరన్, సెలీనియం కూడా ఎక్కువగా ఉంటుంది. బాస్మతి రైస్. సో బాస్మతి రైస్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది. అంటే మనకి పీచు పదార్థం అనేది ఉంటుంది. ప్లస్ మనకి థైమిన్, నియాసిన్ అంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బాస్మతి రైస్ ఏంటంటే మనం ఎప్పుడైనా మధుమేహ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తక్కువగా ఉన్న ఫుడ్డే తీసుకోవాలి. సో ఈ బాస్మతి రైస్ అనేది మన మధుమేహం పేషెంట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో వారు ఎప్పుడైనా మనకి 100 గ్రాముల వరకు తీసుకుంటే మంచిది. సో మొత్తంగా మనకి ఈ రెసిపీలో ఎక్కువగా మంచి పిండి పదార్థాలతో పాటు మనకి మాంసకృతులు అంటే గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్ అనేది అధికంగా ఉంది. సో మనం వీళ్ళందరూ తీసుకోవచ్చు. చికెన్ మ్యాంచో సూప్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్. సో చికెన్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి ఐరన్, సెలీనియం, జింక్ ఇలాంటి విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మినరల్స్తోనే మన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది అనమాట. మష్రూమ్స్. దీంట్లో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్తో పాటు మనకి వైటమిన్ డి కంటెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మనకి మష్రూమ్ అనేది ఒక చాలా తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అనమాట. సో ఈ వెజిటేబుల్ మనం తీసుకుంటే కనుక బరువు తగ్గే వారికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఇది మనకి సాలడ్స్ కానివ్వండి, ఒక కర్రీలో కూడా మనకి ఎక్కువగా తీసుకుంటే దీంట్లో ఉన్న పోషక విలువలు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకి అంటే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు ఉంటారో వారికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో క్యారెట్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ ఏ కంటెంట్. సో వైటమిన్ ఏ అనేది మన జుట్టు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ అంటే మనకి పీచు పదార్థం అనేది కూడా క్యారెట్లో అధికంగా ఉంటుంది. రాగి నూడిల్స్. సో రాగి నూడిల్స్ అనేది మనకి నార్మల్గా మార్కెట్లో నార్మల్ నూడిల్స్తో పోలిస్తే మనకి రాగి నూడిల్స్లో ఇంకెక్కువగా పోషక విలువలు అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ఐరన్ కానివ్వండి, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి విటమిన్స్, మినరల్స్ అనేది కూడా మనకి రాగి నూడిల్స్లో లభిస్తుంది. సో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సూప్లో మనకి ఎక్కువగా వైటమిన్స్ ప్లస్ వెజిటేబుల్స్ అండ్ మష్రూమ్ కానివ్వండి, చికెన్ ఈ రెండిట్లో నుంచి మనకి ఎక్కువగా మాంసకృతులు ప్రోటీన్ రిచ్ సూప్ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. క్యాబేజ్, ఎండు రొయ్యలు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాబేజ్. సో క్యాబేజ్లో మనకి ఎక్కువగా ఉంటుంది వైటమిన్ కే. సో వైటమిన్ కేతో పాటు మనకి ఫైబర్ కంటెంట్తో ఉంటుంది. సో ఈ రెండింటితో పాటు మనకి వైటమిన్ సి కంటెంట్. సో వీటిని మనం క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అని అంటాం. సో అయితే పీసీఓడి, థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారో మనకి క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్ అవన్నీ తీసుకోకుండా ఉండాలి. సో వాళ్ళు ఎప్పుడైనా కుక్డ్ అంటే ఉడికించిందే తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎండు రొయ్యల్లో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్ అంటే మనకి మాంసకృతుల్లో అధికంగా ఉంటుంది. దీంట్లో మనకి కొలెస్ట్రాల్ అనేది కూడా ఉంటుంది అనమాట మనకి ఎండు రొయ్యల్లో. అంతేకాకుండా మనం దీన్ని ఎండబెట్టేటప్పుడు మనకి ఎండ అనేది తగులుతుంది కాబట్టి సో మనకి వైటమిన్ డి లెవెల్స్ కూడా పెరుగుతుంది ఎండు రొయ్యల్లో. సో మనకి వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎండు రొయ్యలు కానివ్వండి మనము సుమారు 100 గ్రాములు 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తీసుకుంటే మంచిది.
వెల్లుల్లిలో మనకి ఎక్కువగా యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేది రానికుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకుంటే దీంట్లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ప్రోటీన్తో పాటు మనకి కొంచెం కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనం అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్ని రకాల బియ్యాలతో అన్నం వండుకునేటప్పుడు అన్నం ముద్దగా వచ్చేస్తూ ఉంటుంది. మనం నీళ్ళు కాస్త తక్కువగా వేసి వండుకున్నా కూడా అన్నం ముద్దగానే ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ బియ్యాన్ని కాస్త వేడి నీళ్ళలో 2 సార్లు కడిగేసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి గంజి శాతం తగ్గిపోతుంది. దాంతో అన్నం వండుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా వస్తుంది. మీ తెలుగు రుచిని ఈటీవిన్ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.